అంటే ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా ఇన్స్టాలో? ప్లీజ్ ఒక డేట్కి వస్తారా నాతో అని. ఐ వాజ్ లైక్ రియలీ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. కానీ అమ్మ డేట్కి రమ్మన్నా కూడా అబ్బాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారా? నువ్వేనా నా కల్లోకొచ్చింది, నా మనసంతా అల్లరి చేసింది. నిజంగా కల్లోకి వచ్చానా హేమంత్? అయ్యో ఎందుకు రారండి? నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అంటే నా కోసం ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? ఓ అమ్మాయో ఏ మాయో నీ వైపు మళ్ళనే. కానీ నేను మీకోసం ఎన్ని పాటలు డెడికేట్ చేసినా తక్కువే. ఇంతకీ అక్కడ ఎవరు బాగా హార్ట్కి నచ్చారు, శ్రీముఖి గారా లేకపోతే మంగళి గారా? మళ్ళీ చూసారా, చందమామ కూడా అలాగే కరిగిపోవాలి. పొగడకపోయినా పర్వాలేదు, నేను కాంట్రవర్సీలే చేయను. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మ్యూజిక్ లేకపోతే మనకి చాలా బోర్ అనిపిస్తుంది కదా. అంటే సాడ్లో ఉన్నా, ఒక హ్యాపీనెస్లో ఉన్నా, ఒక రొమాంటిక్ ఫీల్లో ఉన్నా ఖచ్చితంగా మనకి మ్యూజిక్ అయితే ఉండాలి. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలన్నా కూడా మనకి మ్యూజిక్ ఉండాలి. సో మ్యూజిక్ లేకపోతే కనీసం మనకి నిద్ర కూడా పట్టదు. అండ్ బాత్రూమ్ సింగర్స్ ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి పాటలు రాకపోయినా మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. అలాంటిది సూపర్ సింగర్స్ రీసెంట్గా వచ్చిన దాంట్లో తన పాటలతో, తన వాయిస్తో, తన ఎక్స్ప్రెషన్స్తో అక్కడ జడ్జెస్, ఫీమేల్ జడ్జెస్ హార్ట్స్నే కాకుండా వైజాగ్ నుంచి అక్కడ ఏపీ తెలంగాణ ఫీమేల్స్ హార్ట్స్ని కూడా విన్ అయిపోయాడండి. సో మరి ఎవరని అనుకుంటున్నారు కదా, ఎస్, ఆ హ్యాండ్సమ్ సింగర్ హేమంత్ నాతో ఉన్నారు. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ హేమంత్. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనకూడదు, ఆల్రెడీ పాట పాడకుండా మాటలతోనే ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఓకే, మీరు పాటతో ఇస్తానన్నా నా గురించి చెప్పొచ్చు. హే నువ్వేనా నా కల్లోకొచ్చింది, నా మనసంతా అల్లరి చేసింది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. నిజంగా కల్లోకి వచ్చానా హేమంత్? అయ్యో ఎందుకు రారండి? మళ్ళీ చూడండి. అవునా? యా, అంటే ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తారు, ఇప్పుడు రేపు అన్నారని నేను ముందు రోజే కల్లోకి వచ్చేసాను కదా. యా. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. అయ్యో ప్లీజ్, ఇట్స్ మై ఆనర్ టు బి హియర్. నిజంగా అంటే ఫస్ట్ సాంగ్ తోనే అసలు ఎవరి అబ్బాయి, అవునా నిజంగానా మా ఊరు అబ్బాయా, మా వైజాగ్ అబ్బాయా అని అనిపించింది. అండ్ నిజంగానే మంగళి గారి హార్ట్ ని విన్ అయ్యారు కదా. అంటే ఐ ఫీల్ రియలీ హ్యాపీ ఆవిడలా అన్నందుకు. నిజంగానే రియలీ రియలీ హ్యాపీ, అందరికీ నచ్చిందని. చాలా చాలా నచ్చింది. అంటే ఫస్ట్ మరి మంగళి గారు ఇంప్రెస్ అయ్యారు, అక్కడ శ్రీముఖి గారు పడిపోయింది 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 అని చెప్పారు కదా, నిజంగా పడేశారా? అక్కడ ఆల్మోస్ట్ ఫీమేల్ అందరినీ పడేశారు మీరు. అయ్యో లేదు కాదా? అయ్యో అంత లేదండి, పడేశారు. ఓకే, మీరు అంటున్నారు కాబట్టి పడేశారు. సరే మరి ఫస్ట్ ఆ సాంగ్ తోనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అలా ఫస్ట్ సాంగ్ తో గుండెల్లోనా 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 నిన్ను దాచేసి గుడే కట్టి గువాలెక్క చూసుకుంటానే, గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకున్నానే. పైవాడితో కూడా పర్మిషన్ తెచ్చేసుకున్నారా? ఓ గాడ్స్ గ్రేస్. కాదు హేమంత్ గారు, అంటే మీరు చెప్పారు కదా ఏదో స్పెషల్ సాంగ్ స్పెషల్ పర్సన్ కోసం స్టేజ్ మీద పాడారు. అంటే ఆ స్పెషల్ పర్సన్ హైదరాబాద్ వైజాగ్ అని డౌట్ అందరికి. నాకు స్పెషల్ పర్సన్ అంటే ఎవరు లేరండి ప్రస్తుతం. చూడండి ఇక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరినో ఒకరిని లైవ్ లో తీసుకొచ్చారంటే మొత్తం చెప్పేస్తారు. మీ ఇష్టం, అంటే వాళ్ళతో చెప్పించినా మీరే చెప్తారా? అయ్యో నిజమేనండి, మీరు మా ముగ్గురు ఫ్రెండ్స్ అడిగినా కూడా అదే అంటారు. స్పెషల్ పర్సన్ లేరా? మ్యూజిక్ స్పెషలా? మ్యూజిక్ స్పెషల్ అండి. సాంగ్స్ స్పెషలా? ప్రస్తుతానికైతే అదే. సూపర్. సో ఫస్ట్ ఒకసారి మీ గురించి, అంటే లైక్ వైజాగ్ అబ్బాయి అని తెలుసు, ఏం చదువుకున్నారు, ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పేరెంట్స్ ఏం చేస్తుంటారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ కాలేజ్, మీ గురించి. నేను పుట్టింది వైజాగ్ అయినా కూడా మా నాన్నగారు ఆర్కిటెక్ట్. సో మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి నేను ఉదయపూర్లో ఉండాల్సి వచ్చింది, రాజస్థాన్లో, నా చిన్నప్పుడు చైల్డ్హుడ్.
కానీ మా నాన్నగారికి, నాకు, మా ఫ్యామిలీ అందరికీ వీ ఆల్వేస్ హ్యాడ్ అ కనెక్షన్ విత్ వైజాగ్. సో మా తాతగారు వైజాగ్లో చదివారు, మా నాన్నగారు వైజాగ్లో చదివారు. సో హీ వాంటెడ్ మీ టు స్టడీ ఇన్ వైజాగ్ యాజ్ వెల్. ఓకే. సో నేను నా కాలేజ్ కోసం నేను వైజాగ్ వచ్చాను. ఓకే. అండ్ చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే చాలా ఇష్టం, పాడడం. కానీ వెన్ ఐ వాజ్ ఇన్ మై 10th, నా 10వ తరగతిలో ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ రైటింగ్ సాంగ్స్. నా ఫస్ట్ సాంగ్ నేను అప్పటి నుంచే 10th లో రాశారు అంటే సంథింగ్ ఇస్ సంథింగ్. స్మైల్ ఇస్తున్నారంటే సంథింగ్ ఇస్ హ్యాపెన్స్. ఎక్కడో ఎవరు ఏదో తగిలి అలా ఒక రైటింగ్ అనేది పేపర్ మీద పడి ఉంటది. ఎవరండి ఇంత కరెక్ట్ గా చెప్పేసానా నేను కదా? yes. కానీ నా 10వ తరగతిలో ఉన్నప్పుడు ఐ ఆల్వేస్ బీన్ ఫ్యాసినేటెడ్ అబౌట్ రైటింగ్ సాంగ్స్ అండ్ సింగింగ్ మై ఓన్ సాంగ్స్. సో నేను నా ఫస్ట్ ఒరిజినల్ సాంగ్ రాసింది కాలేజ్కి వచ్చాక. నా ఫస్ట్ తెలుగు సాంగ్ నేను రాశాను వెన్ ఐ మెట్ మై ఫ్రెండ్స్ నీరజ అండ్ జయంత్. ఓకే. వాళ్ళని కలిసినప్పుడు ఈవెన్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ అండ్ ఎడిటింగ్ అండ్ కెమెరా, సినిమాటోగ్రఫీ. సో నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్, కానీ ఎక్కడా నేర్చుకోలేదు మేము ముగ్గురం ఎప్పుడు. అలా స్టార్ట్ అయింది టీమ్. యా, అలా స్టార్ట్. ఫ్రెండ్స్ కాస్త పార్ట్నర్ అయ్యారు. అంతేనా? డెఫినెట్లీ. కానీ అది కాకుండా ఐ మస్ట్ హ్యావ్ టు సే మై పేరెంట్స్ వర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ మీ. ఎందుకంటే ఇలాంటి జనరేషన్లో ఓన్లీ గోయింగ్ ఇన్ టు ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్, బీయింగ్ అ డాక్టర్ అంటే వాళ్ళు ఏమన్నారంటే యూ డూ ఇట్ బట్ యూ ఆల్సో పర్సూ యువర్ ప్యాషన్ యాజ్ వెల్. సో ఐ మస్ట్ హ్యావ్ టు సే మా నాన్నగారు, మా అమ్మగారు దే ఆల్వేస్ బీన్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ టు మీ. అండ్ ఆఫ్టర్ దాట్ మై ఫ్రెండ్స్. సో అలా నేను నా ఫస్ట్ సాంగ్ రాశాను, ఓ అమ్మాయో అని. సో ఈ సూపర్ సింగర్స్ కి ఎలా అయ్యారు? అక్కడ ఆడిషన్స్ ఎలా జరిగింది? అంటే అక్కడ మెమరబుల్ మూమెంట్స్ ఏంటి? ఐ హావ్ టు సే ఇట్ వాజ్ వండర్ఫుల్. ఎందుకు అంటే బికాజ్ ఐ హ్యాడ్ నో ఐడియా అబౌట్ సూపర్ సింగర్స్ ఆడిషన్ ఇన్ వైజాగ్. నేను ఆ టైంకి హైదరాబాద్లో ఉన్నాను ఫర్ సమ్ వర్క్. అయితే మా అమ్మగారు పెట్టారు యాక్చువల్గా నాకు, దట్ ఇలా ఆడిషన్ జరుగుతుందిరా సూపర్ సింగర్స్కి, వై డోంట్ యూ గో అండ్ యూ కెన్ జస్ట్ హ్యావ్ ఇట్, హ్యావ్ ది ఎక్స్పీరియన్స్. సో అలా నేను వెళ్ళాను. అండ్ నా ఫస్ట్ auditions, what happened was, I'll tell you, I was selected for the first audition and the second audition. కానీ నా థర్డ్ ఆడిషన్స్ I was like, అందరికీ నేను ఎప్పుడు ఎక్కడ సింగింగ్ నేర్చుకోలేదు ఎక్కడ. సో నేను ఎప్పుడు నా ఒరిజినల్ సాంగ్స్ అండ్ ఇవి పాడడమే. సో ఫనీ థింగ్ దట్ హ్యాపెండ్ వాజ్, నేను నా థర్డ్ ఆడిషన్కి వెళ్ళాను. ఇట్ వాజ్ ఇన్ హైదరాబాద్. వెళ్ళగానే ఐ వెంట్ ఫస్ట్. ఓకే. తర్వాత ఇంతమంది జనాలు అందరూ కూర్చుని ఉన్నావు. ఐ వాజ్ లైక్, నా రైట్ సైడ్ చూశాను, ఒక అమ్మాయి క్లాసికల్లో అనుకుంటూ ఇట్ సైడ్ చూశాను, ఒక అబ్బాయి లో పిచ్లో అంటే మన వల్ల అవ్వదు. హాయిగా పడుకున్నాను నేను ఆ రోజు. కానీ వెన్ మై ఛాన్స్, నా ఛాన్స్ వచ్చినప్పుడు నేను వెళ్ళాను. అండ్ ఐ గేవ్ మై బెస్ట్ వాట్ ఐ థాట్. అండ్ ఐ మస్ట్ హ్యావ్ టు సే నేను వెళ్ళిన తర్వాత నేను సెలెక్ట్ అవ్వడం అనేది ఒక విషయం అయితే, నన్ను అక్కడి నుంచి సపోర్ట్ చేసింది మాత్రం మా కోచెస్, మా మెంటర్స్. ఓకే. శివన్నయ్య, శ్రీకాంత్ అన్నయ్య, తేజస్విని అక్క అండ్ సౌమ్య అక్క, దే ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్టర్స్ ఫర్ మీ దేర్. సూపర్. అలా మొదలైంది ప్రయాణం. అలా మొదలైంది కదా. ఇంతకీ అక్కడ ఎవరు బాగా హార్టింగ్ వచ్చారు? శ్రీముఖి గారా లేకపోతే మంగళి గారా? నేనే ఇచ్చాను అనుకోవచ్చు, ఇద్దరికి చేశారు కదా. 1 million ఆల్రెడీ క్రాస్. సో మరి ఎవరు బాగా నచ్చారు? ఎవరి దగ్గర మీ హార్ట్ ఉండిపోయింది? మీ హార్ట్ లో ఎవరు స్ట్రక్ అయి ఉన్నారు ప్రస్తుతం ఆ ముగ్గురులో? చాలా కష్టమైన క్వశ్చన్ ఇది. దాన్ని మీరు చాలా డిప్లొమాటిక్ గా కూడా చెప్పొచ్చు, ముగ్గురు గురించి చెప్పవచ్చు. మీకు ఈ కన్ను ఇష్టమా, ఆ కన్ను ఇష్టమా అంటే ఎలా చెప్తాం? అందుకే 3 కళ్ళు లేవు కదా, అందుకే ముగ్గురు గురించి అడిగాను. 2 అడిగితే మీరు ఐస్ గురించి చెప్పాలి. అయ్యో అలా నేను లేదండి. బట్ ఐ హ్యావ్ టు సే ఆ ముగ్గురు దే వర్ ద బెస్ట్. నాట్ ఎవ్రీబడి, కానీ అలా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అండ్ వాళ్ళు ఇచ్చిన టిప్స్ అండ్ ట్రిక్స్ వల్ల ఐఎమ్ హియర్ టుడే. అదొక్కటే. అండ్ ఐ ఆల్వేస్ హ్యావ్ లవ్ ఫర్ దెమ్. సో నిజంగా చాలా బాగున్నాయి సాంగ్స్ అన్ని కూడా. సరే, ఇప్పటి వరకు మనం ఇంటరాక్ట్ అయ్యాం కదా, మీరు నన్ను చూసారు కాబట్టి నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అంటే నా కోసం ఏ సాంగ్ ని డెడికేట్ చేస్తారు? ఏదో ఒక 1 line 2 lines పాడేస్తానంటే మేము ఒప్పుకోం. 2 songs డెడికేట్ చేయాలి. ఒకటి మీరు పాడిన ఓన్ సాంగ్, ఇంకొకటి ఫిలిం రిలేటెడ్ ఏ సాంగ్? తప్పకుండానండి. ఈ తారలే నిన్ను చూసి నన్ను మాయలో పడేసే, నే
హద్దు మీరి కుప్పి గంతు వేసే నీ కంటి చూపులో నా అల్లరేంటో కవించనే ఈ తీయనైన తీపి గుర్తులేంటో నవ్వించనే ఓ అమ్మాయో ఏ మాయో నీ వైపు మళ్ళనే గానమల్లే సంబరాలే చేసుకుంటూ బ్రతికెలే చిలిపి చేష్టలన్నీ చంపుతుంటే సంతోషమే ఓ అమ్మాయో ఏ మాయో నీ వెంట నడిచలే. ఇది చాలా చాలా బాగుంది. ఇది మీరు ఓన్ గా రైటింగ్ అండ్ మ్యూజిక్ డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ మీరేనా? ఓ, ఎలా వచ్చిందండి థాట్? ఈ నిజంగానే ఒక రైటర్ సాంగ్ లిరిక్స్ రాయాలి అంటే ఖచ్చితంగా సమ్ వాళ్ళ రియల్ లైఫ్ లోనో లేకపోతే సమ్ ఏదో లవ్ అట్ ఫస్ట్ సైటో లేకపోతే బ్యూటిఫుల్ రిలేషన్ అవన్నీ పెట్టుకొని పదాలని కూరుస్తూ అన్ని గుచ్చుతూ రాస్తారు. మీరు ఎలా రాశారు ఇది అనేది కావాలి. లైన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైన్స్ అంటే ఏదో దేవుడి దయ అంతే. ఎస్. సెకండ్ సాంగ్ ఆ బ్రహ్మే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తమే ఖర్చు పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నాలుగు రాతలని కుంకుమలా చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా చూడగా ప్రియా వర్షాలయ్యా వేడుకలాగా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాలి కదా థ్యాంక్ యూ. నా కోసం డెడికేట్ చేసిన 2 songs కి. కానీ నేను మీకోసం ఎన్ని పాటలు డెడికేట్ చేసినా తక్కువే. అయ్యో మిమ్మల్ని చూసారా? సి చందమామ కూడా అలాగే కరిగిపోవాలి. నేను కాంట్రవర్సీలే చేయను. చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తాను. పొగడకపోయినా పర్వాలేదు. 100% నిజం చెప్తున్నాను నేను. లేదండి, ఎలా నమ్మాలి? అక్కడే ఫ్లడ్ చేశారు. అంత బ్యూటీ. అక్కడ కూడా చందమామ అని చెప్పారు, ఇప్పుడు ఇక్కడ కూడా అంటే సూర్యుడికి చంద్రుడికి అలా ఉండకూడదండి. ఎర్త్ కి ఒక చంద్రుడు ఉన్నాయి, జూపిటర్ కి ఇన్ని చంద్రులు ఉన్నాయి. హేమంత్ మాటలు అస్సలు నమ్మొద్దు అమ్మాయిలు. అక్కడ స్టేజ్ మీద, ఇక్కడ ఇంటర్వ్యూలో ఇంకా ఇది లేకుండా ఇంకెన్ని పులిహార్లు కలుపుతున్నారో, ఎన్ని ఫ్లర్టింగ్స్ చేస్తున్నారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నేను నిజమే చెప్తానండి, అస్సలు ఈ రోజు దాకా నేను ఫ్లర్ట్ చేయలేదు. ఇలాంటి మంచి మంచి పొగడతలు అప్పుడప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మాకు కూడా. It's my honor. అండ్ అంటే స్టేజ్ మీద రాహుల్ గారు చెప్పారు కదా, అంటే లైక్ డాన్స్ మీద ఫోకస్ కన్నా పాట మీద ఫోకస్ చేసి ఉంటుంటే ఇంకా బాగుంటుందని. బట్ ఆ క్షణం, ఆ టైం ఎలా అనిపించింది ఆ కమెంట్ మీకు? అంటే టు బి ఆనెస్ట్ ఆయన చెప్పింది నిజమే. బికాజ్ నేను పాట పాడగలను, ఐ నో దాట్. కానీ నా ఎప్పుడు వాట్ ఐ ఆల్వేస్ థాట్ టు ఎంటర్టైన్ పీపుల్. ఒక పాట ఒకటే కాదు, నన్ను చూసినప్పుడు దే షుడ్ ఫీల్ హ్యాపీ. సో నేను డాన్స్ అనేది మా నాన్నగారికి, మా తమ్ముడికి, నాకు, మా అమ్మగారికి చాలా ఇష్టం డాన్స్. అది కూడా నేను ఎప్పుడు ఎక్కడ నేర్చుకోలేరు. కానీ నేనేంటి అంటే ఎప్పుడైనా వచ్చాను అనుకో, ఐ వాంటెడ్ టు మేక్ పీపుల్ రిమెంబర్ మీ బికాస్ ఆఫ్ మై డాన్స్ అండ్ మై సాంగ్ బోత్. సో నేను అది అనుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ కోర్స్ ఐ వాస్ ఫీలింగ్ దట్ ఆఫ్ కోర్స్ దిస్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ టు టీచ్ మీ సంథింగ్ ఫర్ మై నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, నేను చేసే నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో. అందుకని అప్పుడు కొంచెం డాన్స్ తగ్గిద్దాం అనుకున్నాను. బట్ అగైన్ అక్కడ ఆడియన్స్ ని చూసిన వెంటనే ఐ కెనాట్ వచ్చిందంటే డాన్స్ అలా. లేదు, చాలా చాలా బాగుంది. అంటే హేమంత్ బయటకు వచ్చిన తర్వాత, అంటే లైక్ ఫస్ట్ సాంగ్ ఆఫ్టర్ టెలికాస్ట్, మా టీవీలో టెలికాస్ట్ అయింది, ప్రోమో వచ్చిన తర్వాత, సో బయట ఆడియన్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి మీకు వచ్చింది అంటే కాంప్లిమెంట్స్ ఏంటి? అలా చెప్తూ పోతే రాత్రి మొత్తం ఈ రోజంతా సరిపోదు. అవునా? అయితే ఆఫే చెప్పుకుందాం. ది బెస్ట్ అనిపించేది చెప్పుకుందాం. బెస్ట్ అనిపించేది ఏంటి అని అంటే ఆఫ్ కోర్స్ మై పేరెంట్స్. బికాజ్ మా అమ్మగారికి, నాన్నగారికి దే హ్యావ్ బీన్ అ సపోర్ట్ టు మీ. కానీ నేను ఆ సపోర్ట్ని చూపిద్దాం అనుకున్నాను ఫస్ట్ టు దెమ్. సో అది నేను చూపించినప్పుడు మా అమ్మగారు, నాన్నగారు ద ఫస్ట్ స్మైల్ దట్ దే గేవ్
నాకు వీడియో కాల్ చేసి అరే మై మామ్ వాజ్ లైక్ రియలీ అంటే ఏడ్చేసేవారు కొంచెం. సో దాట్ వాజ్ లైక్ ఇట్ విల్ ఆల్వేస్ బీ ఇన్ మై మెమరీ. అండ్ నెక్స్ట్ ఈజ్ అఫ్ కోర్స్ మై ఫ్రెండ్స్. నాకు నా 4th క్లాస్ 5th క్లాస్లో నాకు పరిచయమైన ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి అరే అది నువ్వేనా పాడింది డాన్స్ చేసింది అంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. 2000 నుంచి 16K ఫాలోవర్స్ అంత ఈజీ కాదు 1 month లో కదా. సో ఏం పెడుతున్నారు అమ్మాయిలు కమెంట్స్? అంటే ఏం పెడుతున్నారు అని అంటే ఇట్స్ ఆల్ దేర్ లవ్. మీరు చెప్పకపోతే ఇప్పుడే బయటికి రివీల్ చేయించేస్తాం. యాక్సెస్ వాళ్ళ దగ్గర ఉంది. అయ్యో అలా చూడండి మరి పిలువనా? అయ్యో వద్దా మరి చెప్పండి అయితే. బోల్డ్ అన్నిసార్లు మెసేజ్ చేసి ఉంటారు నాకు. ఐఎమ్ రియలీ సారీ దట్ నేను వాళ్ళకి ప్రతిసారి మెసేజ్ చేయలేకపోయాను ప్రతి ఒక్కరికి. బట్ నేను ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉన్నాను. నాకు ఎవరు స్టోరీ పెట్టినా మెసేజ్ పెట్టినా వాళ్ళకి మెసేజ్ చేసి ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. హేమంత్ ఫ్యాన్ గర్ల్ అంటే అమ్మాయిలు. అయ్యో ఏంటండి అది? అంటే లైక్ అమ్మాయిల నుంచి వచ్చే కాంప్లిమెంట్స్ ఏంటంటే ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? వచ్చాయి. వచ్చాయా? ఏమైనా వచ్చాయి? అయ్యో ప్లీజ్ ఒక్క డేట్ అని వచ్చింది, ప్లీజ్ ఒక డేట్కి వస్తారా నాతో అని. ఐ వాజ్ లైక్ రియలీ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. కానీ డేట్కి రమ్మన్నా కూడా అబ్బాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారా? అయ్యో బికాస్ ఎప్పుడు అబ్బాయిలే అడగడం కదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అడిగితే మాత్రం ఇట్ ఫీల్స్ రియలీ హ్యాపీ. డేట్కి రమ్మని యా డేట్కి రమ్మన్నా లేకపోతే మీరు చాలా బాగా పాడతారు, ఐ లవ్ యువర్ స్మైల్ అలా అన్నప్పుడు ఐ ఫీల్ రియలీ గ్లాడ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్. సో మీరు వెళ్ళారా డేట్కి? ఇప్పుడు దాకైతే కుదరలేదు. రెడీగా ఉన్నారు డేట్కి వెళ్ళాలి. ఇప్పుడు వరకు కుదరలేదు మీన్స్ వెళ్ళలేదు, బట్ కుదిరినప్పుడు నేను వెళ్తానని డేట్కి. అంటే కుదిరితే ఆఫ్ కోర్స్ ఐ లవ్ టు మీట్ ఆల్ మై ఫ్యాన్స్. సరే డన్. అయితే ఇప్పుడు ఒకటి సరదాగా ఒకటి చేద్దాం. డన్ తప్పకుండా. ఇన్స్టాలో డేట్కి పిలిచిన అమ్మాయి ఎవరైతే ఉందో జస్ట్ కాల్. అమ్మ బాబు సైడ్ నుంచి ఒక కాల్. అయ్యో అలా పోనీ డేట్ కాకపోతే ఇంకా ఏదైనా మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఒకరికి కాల్ చేయాలి. ఆ డేట్ అడిగిన అమ్మాయికి కాల్ చేయండి. డేట్కి ఎప్పుడు వెళ్దాం? ఐఎమ్ రెడీ టు కమ్ విత్ యూ. అయ్యో నేను వైజాగ్ లో ఉంటానండి. కానీ ఇంటర్వ్యూ అని చెప్పకూడదు, ఇంటర్వ్యూలో ఉన్నాను అనేది చెప్పకూడదు. ఓకే సరే ఏదైతే అయిన తర్వాత చూద్దాం. సాంగ్. హలో. Yes, hi, hello. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా ఆరాధ్య నారాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. అయ్యో రియలీ సారీ అండి మీకు కాల్ చేసి చేసినందుకు. No, I didn't feel like that, but you really sing great. You have great voice and you have good support from your family. Thank you so much. He said me like I have said my son that I will earn and you just enjoy your music journey. So he said me everything. So I was like, wow, we got such a great parents, and also you must be proud for him, for your father, definitely. Yeah, I'm definitely proud and really thanks, please not message chesanu and I'm really sorry, for embarrassing you a little. Okay. Actually, I was in an interview andukani avada paadamannaru. What do you do? Like PG or you are in UG? Actually, I'm a singer and prastaniki. Okay, I'm asking about your graduation. యాక్చువల్లీ అది మీరు తర్వాత మాట్లాడుకోండి. చెప్పండి ఇంటర్వ్యూలో ఉన్నారు. తర్వాత కాల్ చేయొచ్చా అండి పాసిబుల్? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. అండ్ రియలీ సారీ మిమ్మల్ని ఎంబారస్ చేసినందుకు. No, nothing like that. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ రియలీ మీన్స్ లాట్. ఓకే అండి, బాయ్ అండి. Okay, bye. బాయ్. హీరో ఎడ్యుకేషన్ గురించి సూపర్. సో ఇలా ఫ్యాన్ గర్ల్ మూమెంట్స్ చూడండి. ఆడ అసలు పాట పాడగానే ఏంటి అంత సైలెంట్ అయితే? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. పాప ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరే ఎక్స్పెక్ట్ హలో అనొద్దు అంటే హలో అంటారు. సూపర్. సో బాగుంది. మరి కంటిన్యూ చేద్దాం. ఆరాధ్య సాంగ్ నుంచి ఇంకా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అక్కడ పాడారు కదా, ఇప్పుడు పాడండి. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నారాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరిగ పమ గరి జని రే జని ద పద స గరిగ పమ గరి జని రే జని ద స ద సరి రి స ద సరి రి స ద స ద రి రి స ద పద పద ద పద స స ద సరి రి సరి పా. సూపర్. సో మీకు అంటే మ్యూజిక్ అనేది చిన్నప్పటి నుంచి ఇష్టం ఉందా? Yeah, I've always been సింగర్ fascinated. అవ్వాలని? అంటే సింగర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు అంటే నేను అంటే పాటలు రాసి నా పాటలు జస్ట్ కొందరికి వినిపించాలని. అంటే as a- కొంతమందికి అంటే కొంతమందికి అని అంటే ఎవరికైతే నచ్చగలదు నా పాటలు వాళ్ళకి వినిపించి వాళ్ళని ఎప్పుడు సంతోషంగా చూస్తే ఐ ఫీల్ హ్యాపీ, పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంటే. ఇప్పుడు సింగర్ గా అంటే బికాస్ Expect చేయలేదు. రియలీ బిగ్ థింగ్. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా వండర్స్ ని క్రియేట్ చేస్తుంది దట్ ఈస్ ట్రూ. కదా. సో అలా సూపర్ సింగర్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇట్స్ రియలీ యా. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నా ఫేవరెట్ సింగర్ హ్యాస్ టు బి అరిజిత్ సింగ్ గారు అండ్ సిద్ శ్రీరామ్ గారు, అనిరుద్ధ్. వీళ్ళు ముగ్గురు పాటలను చాలా ఎక్కువ వింటాను నేను మోస్ట్లీ, టు బి ట్రూ. వాళ్ళు కాకుండా అయితే ఐ లవ్ అదర్స్. జీవి ప్రకాష్ గారు, ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చాలా బాగుంటుంది. ఇంకా చాలా మంది ఉన్నారు చెప్తూ పోతే ఇంక చెప్తున్నా కదా. మ్యూజిక్ డైరెక్టర్ మోస్ట్లీ అనిరుద్ధ్ అండ్ హారిస్ జయరాజ్ గారు ఫర్ ఆరెంజ్. ఆరెంజ్ నుంచినా? యా. ఆరెంజ్ లో మరి ఒక మంచి మీ ఫేవరెట్ సాంగ్? సిడ్నీ నగరం చేసే నేరం నాళ్ళు నిన్ను దాచుంచింది, సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. This is the time to fall in love, fall in love, oh my love. Welcome to my heart, I'm in love, I'm in love, you are my love. సూపర్. Thank you so చాలా much. బాగుంది. అంటే లైక్ సాంగ్ కి చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కదా. Yeah, అంటే గమకాలు కానివ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్, true. ఏదైనా ఒక క్లాసికల్ సాంగ్ డిఫరెంట్ ఉంటుంది, True. మాస్ సాంగ్ డిఫరెంట్ ఉంటుంది, ఒక True. సాడ్ నిజమే. సాంగ్ డిఫరెంట్ ఉంటుంది, రొమాంటిక్ డిఫరెంట్ ఉంటుంది. True. సో ఈ వేరియేషన్స్ అన్ని ఎలా మేనేజ్ చేస్తారు మీరు? To be exactly true now, నాకు when I was in Super Singers, I'll be true, నేను ఎప్పుడు క్లాసికల్ నేర్చుకోలేదు అంతలాగా. సో ఐ హ్యాడ్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ క్లాసికల్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ మై మెంటర్స్ అండ్ శ్వేతా మోహన్ గారు పర్సనలీ నాకు చెప్పింది ఏంటి అంటే, ఇట్ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ నో క్లాసికల్ ఆర్ యూ డోంట్. ది థింగ్ దట్ మ్యాటర్స్ ఇస్, మీరు ఒక పాటని ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, 3 సార్లు వింటారు. ఒకే పాటని 100 సార్లు విన్నారనుకోండి, యూ విల్ గెట్ ద ట్యూన్ ఆఫ్ ఇట్. అదే పాటని శ్వేతా మోహన్ గారు ఏమన్నారంటే, ఆయనకి యాక్చువల్గా యేసుదాస్ గారు చెప్పారు ఈ విషయం, దట్ ఒక క్లాసికల్ సాంగ్ ఆవిడ నేర్చుకునేటప్పుడు యేసుదాస్ గారు ఏం చెప్పేవారంటే, గమకాలు అన్నవి ఎవరైనా తీసుకోగలరు, ఇట్ క్యాన్ బి రైట్, ఇట్ క్యాన్ బి రాంగ్. కానీ ఆ గమకాన్ని ఒక శృతి అంటే ఒక సా నుంచి రేకి వెళ్తున్నా కూడా స్లోగా ఎన్ని పర్స్పెక్టివ్స్లో వెళ్ళొచ్చు. దాట్ వాజ్ లైక్ అ రియలీ గుడ్ థింగ్, ఇట్ హెల్ప్ మీ అలాట్. సో నేను పాటని ఫాస్ట్గా వినడం కాకుండా, ఆ ఒరిజినల్ టెంపోలో కాకుండా, ఐ యూస్ టు లిసన్ ఇట్ టు రియలీ స్లోలీ. నేను ఆ పాటని చాలా స్లోగా వినేవాడిని. ఈవెన్ ఆ సింగర్ ఏం పాడాలనుకుంటున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు అక్కడ ఆ ఒక్క చిన్న వేరియేషన్ దగ్గర. సో అలా వింటూ నేను దాట్స్ హౌ ఐ లెర్న్డ్. సో అలా నేర్చుకున్నారు. యా. సో మరి ఈ వేరియేషన్స్ పాడతారా? ఒక రొమాంటిక్ సాంగ్, ఒక సాడ్ సాంగ్, ఒక మాస్ సాంగ్, ఇలా. ఓ శీతాకాలం సూర్యుళ్లాగా కొంచెం కొంచెం వస్తావే, సూటిగా తాగే చూపులతోటి గుచ్చేయొచ్చుగా, వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వేస్తావే, తరిమే తొంటరి తుఫానులాగా చుట్టేయొచ్చుగా, ఓ వర్షాకాలం గాలుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తం కావాలే, కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువా మనసుకి దొరకవి, శీతాకాలం సూర్యుళ్లాగా. నెక్స్ట్. ఓ అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరి, ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళ గంట మాదిరి కొట్టుకున్నదే, కత్తులా కాటుక కళ్ళావి, లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి, అందమే నిన్ను చూసి ఫిదాయి, నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉన్నదే. సాడ్. ఓ సాడ్ సాంగ్. అడిగా అడిగా ఎదలో లయనడిగా, కదిలే క్షణమాను చెలియేదని, నన్నే తలిచా తన పేరుని తలిచా,
కదిలే వరమాను చెలియేదని నువ్వేలేని నన్ను ఊహించలేను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నేను కోరి ఉన్నా. సూపర్. సో ఇది బాగా డిఫికల్ట్. నేను దీని మీద చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. బట్ ఫైనల్లీ ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే ఇలా రాగలిగింది అని అనిపించే సాంగ్ ఏదైనా? నా చెయ్యే తాకిందే నీ చూపే కాదందే వద్దంటూ వదిలేస్తే వెయ్యందే నీ నవ్వే. సో ఈ లైన్స్ అంతా మీరే ప్రిపేర్ చేశారు? యా. సూపర్ అండి. సో అంటే మీకు లైక్ మీ వాయిస్ కి నాకు ఈ కేటగిరీ సాంగ్స్ అయితే సెట్ అవుతుంది అని అనిపించేది ఏదైనా ఉందా? యాక్చువల్గా మోస్ట్లీ నేను చిన్నప్పటి నుంచి టు బి ట్రూ నేను ఎప్పుడూ లవ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్, మెలడీ సాంగ్సే ట్రై చేశాను. కానీ సూపర్ సింగర్స్కి వచ్చాక ద ఫస్ట్ టైం అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ స్టార్టెడ్ సింగింగ్ మాస్ సాంగ్స్ అండ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్. సో నా జానరా మోస్ట్లీ ఇట్ హ్యాడ్ టు బి మెలడీ, సిద్ శ్రీరామ్ గారి పాటలు, ఓకే, అరిజిత్ సింగ్ గారి పాటలు. ఐ వాజ్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ అబౌట్ దోస్ థింగ్స్. అండ్ అనిరుద్ధ్ గారి పాటలు అయితే బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. సో అలాంటి పాటలు ఐ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ ఇట్. సో ఎలా ఉండేది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ మీకు సూపర్ సింగర్స్ లో బాగా టర్నింగ్ ఇచ్చిన సాంగ్ ఏంటి? ఇట్ హ్యాస్ టు బి అందమైన భామలు. అందమైన భామలు ఎందుకు అని అంటే ఫస్ట్లీ ఒకటి ఇట్ ఈస్ డిఎస్పి గారి సాంగ్. హూ డజంట్ లవ్ డిఎస్పి గారు. సెకండ్లీ ఆ సాంగ్ ఇట్ హ్యాస్ దట్ వైబ్, దట్ ఫ్రెష్నెస్, దట్ స్మైల్ ఇట్ గివ్స్. సో నేను అక్కడ పాడుతున్నప్పుడు బికాస్ బిఫోర్ దాట్ ద ప్రాబ్లమ్ వాజ్ నేను పాడే ప్రతి పర్ఫార్మెన్స్ ప్రతిసారి ముందర ఐ యూస్ టు హ్యావ్ ఫీవరు, జలుబు, జ్వరం, నాకు ప్రతిసారి అవి వచ్చాయి. రాలేదు కదా ప్రతిసారి బికాస్ ఆఫ్ ద వెదర్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే నేను వైజాగ్, హైదరాబాద్ రెండు ట్రావెల్ వస్తూ చేస్తూ వచ్చేవాడిని కాబట్టి నాకనే కాదు చాలా కంటెస్టెంట్స్ కి. బట్ అట్ ద సేమ్ టైమ్ వి గేవ్ అవర్ బెస్ట్. ఓకే, కానీ నాకు టర్నింగ్ పాయింట్ అయితే అందమైన భామలే. బికాస్ ఇట్ గేవ్ మీ దట్ ఫ్రెష్నెస్ లుక్, దట్ ఐ కెన్ సింగ్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అనేది నాకు ఫస్ట్ అప్పుడే అనిపించింది. ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫస్ట్లీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి a singer songwriter. కానీ ఐ ఆల్వేస్ బీన్ అటాచ్డ్ టు డూయింగ్ మ్యూజిక్ as well. సో నా ఇది ఏంటి అంటే లైక్ ఐ కెన్ గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. లైక్ అను జైన్ గారు ఉన్నారు, హీఈస్ అ సింగర్. సో హీ గివ్స్ ఒరిజినల్ సాంగ్స్. సో అలాగా నేనేంటి అంటే ఇఫ్ పాసిబుల్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ నా ఒరిజినల్ సాంగ్స్ వేరే వాళ్ళతో ఇలా చేస్తూ ఈవెన్ టు షోకేస్ మై పాటలు, నా పాటలు నేను షోకేస్ చేసుకోవాలి, టు మేక్ ఎవ్రీబడి స్మైల్ అండ్ లాఫ్. దట్స్ ఇట్. సో మేమైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం అంటే చాలా మంచి సింగర్ అవ్వాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అంటే సింగర్ అవుతూ కూడా ఇంకేమైనా చేయాలనుందా, జాబ్ ఆర్ సాఫ్ట్వేర్? ఆఫ్ కోర్స్. ఎందుకు అంటే బికాజ్ చాలా మంది గ్రేట్ సింగర్స్ ఉన్నారు. సో ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు డూ సెకండ్ థింగ్. సో దానికోసం ఐ బీన్ ప్రిపేరింగ్ ఫర్ CAT అండ్ MBA యాజ్ వెల్. కానీ ఇన్ ఫ్యూచర్ గోల్ ఇస్ even if I do MBA, even if I don't get a chance in this, I will still be going somehow into this field. Because నేను ఎప్పుడు నా పాటలు రాస్తూనే ఉంటాను, పాడుతూనే ఉంటాను. Somehow, some way I will be, always giving my songs. So all the very best and you so nice much, talking to you. సో ఇంకా హేమంత్ మంచి ఫ్యూచర్ ఉండాలి అండ్ సింగింగ్ లో ది బెస్ట్ సింగర్ అవ్వాలి, ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి, ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేయాలి, ఫిలిమ్స్ లో పాడాలి, అందరి హీరోస్ కి కూడా తిన్ వాయిస్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి కోరుకుంటున్నాను. సో ఎలిమినేషన్ ఎలా అనిపించింది? ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ మీ. బికాజ్ ఎందుకు అని అన్న దానికి కూడా రీజన్ ఉంది. బికాజ్ వాట్ హ్యాపెండ్ వాజ్ బేసిక్లీ మహతి, షీఈస్ అ గ్రేట్ సింగర్. అగైన్ షీఈస్ అ రియలీ హార్డ్ వర్కర్. ఎందుకంటే మేము నాన్ లోకల్స్ కదా, మేము ఎప్పుడు ఉండేవాళ్ళం. వాట్ హ్యాపెండ్ వాజ్ నేను మహతి వీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ది ఎలిమినేషన్ అన్నప్పుడు మా ఇద్దరికి ఒకటే ఉంది మైండ్లో,
that mostly మేమిద్దరం శ్వేతా మోహన్ గారి టీమే కాబట్టి దేర్ వోంట్ బి అ ఫేస్ ఆఫ్. కానీ ఒక్కసారికి ఆవిడ లెట్స్ పుట్ అ ఫేస్ ఆఫ్ అనగానే ఐ వాజ్ లైక్ బ్లాంక్. వాట్ టు సింగ్, హౌ టు సింగ్, వేర్ టు సింగ్, వెన్ అసలు అన్ని మైండ్ ఉన్నప్పుడు. బట్ అగైన్ కమింగ్ టు దాట్, Mahati, she sang excellently, I have to say that. Okay, because I can't say no. And నా దానికి నేనేంటి అంటే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ద లాస్ట్ డే, నేనేమనుకున్నానంటే ఈవెన్ ఇఫ్ ఐ సింగ్ ఐ హ్యావ్ టు సింగ్ ఇట్ విత్ అ స్మైల్. ఓకే, నేను వెళ్ళిపోతున్నా కూడా నవ్వుతూనే, ఈవెన్ ఇఫ్ సంబడీ ఈస్ ఫీలింగ్ దట్ ఐమ్ గోయింగ్, ఐ డోంట్ వాంట్ దెమ్ టు క్రై. సో నేను వెళుతున్నా కూడా అదే అనుకున్నాను. వెన్ ఐమ్ సింగింగ్, ఐ సాంగ్ కుంకుమల ఫర్ దాట్. ఐ గేవ్ మై బెస్ట్, దట్స్ వాట్ ఐ థాట్. ఓకే, యట్ నేను పాడుతున్నప్పుడు కూడా ఐ వాజ్ లైక్ స్మైలింగ్ అండ్ ఐ వాజ్ లైక్, అఫ్ కోర్స్ నేను తప్పు పాడుండొచ్చేమో. ఐ టోటలీ అగ్రీ విత్ ద జడ్జెస్ అండ్ ద స్టార్మా టీమ్. కానీ అట్ ద సేమ్ టైం నాకు నేను పక్కన వాళ్ళకి ఆనందం పంచాలని నేను ఆ పాట పాడాను. నేను ఐ జస్ట్ వాంటెడ్ దాట్ సాంగ్ టు సింగ్, దట్స్ ఇట్. మళ్ళీ ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చా హేమంత్ని? మీకు కావాల్సిన స్టార్మా టీం వాళ్ళు నంబర్ ఇస్తారు, వాళ్ళతో మాట్లాడి చెప్పగలంటే నాకు చెప్పండి ప్లీజ్. అయితే ఇంటర్వ్యూ అవగానే నెంబర్ ఇవ్వండి, మేము కనుక్కుంటాం. దాన్ని తప్పకుండానండి, నాకు కూడా చెప్పండి. షూర్ షూర్ షూర్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ అగైన్ ఐ హ్యావ్ టు సే ఇట్స్ బీన్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ మ్యామ్. మీరు నాకు స్ఫూర్తి, ఎందుకంటే ఐ ఆల్వేస్ లేదు బికాజ్ నాట్ ఓన్లీ లైక్ దట్, it's been a great part today. I feel really honored to have been interviewed by you. Thank you so much. Thank you so much. And nice talking to you, and Thank you so all much. the very best. Thank you so much, and it really means a lot to me. Thank you.